డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Good evening, sir. Good evening, sir. Yeah, very good evening, very good evening, very good evening. So, then I think లాస్ట్ క్లాస్ లో ఆ 3 ప్రాబ్లమ్స్ అందరూ చేశారు అనుకుంటా. క్లియరా? అర్థమైందా? నీట్గా బాగా చేశారా? ప్రాక్టీస్ చేశారా బాగా? ఎనీవన్ క్లియర్? ఎస్ సార్, నో? చేసినా సార్. ఎస్ సార్. సూపర్. ఓకే, గుడ్. సో లాస్ట్ క్లాస్ లో సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్ఆర్ ట్రేడర్స్ అంటే ఏ ఓచర్ కి తీసుకోవాలి? సో ఇప్పుడు లోన్ మన బిజినెస్ తీసుకుంటుంది ఎవరి దగ్గర నుంచి? ఎస్ఆర్ నుంచి. అంటే వాళ్ళు SR మనకు traders. డబ్బులు ఇస్తున్నారంటే అది మనకి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్ అంటే Income. ఏకి తీసుకోవాలి. S6 తీసుకోవాలి. ఓకే, యా. ఎస్ఆర్ ట్రేడర్స్ వాళ్ళ అండర్లో ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్లాసెస్ Sundry. సర్టిఫికేట్ తీసుకోవాలా? అక్కడ ఏమైనా మనం పర్చేజ్ Sundry debtors. లేదు సార్, లోన్ లయబిలిటీ తీసుకోవాలి. సేల్ అని కానీ ఉందా? లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్ లయబిలిటీ అక్కడ మనము Loans and liabilities. సేల్స్ చేయట్లేదు, లోన్ అప్పుగా తీసుకుంటున్నాం అవుట్ సైడ్ నుంచి. అది గమనించాలి. అక్కడ మీనింగ్ ఏంటి అనేది గమనించాలి. అక్కడ మీనింగ్ ఏంటి అనేది కంపల్సరీ గమనించాలి. అక్కడ పర్చేజ్ చేయట్లేదు, సేల్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, యా చెప్. Okay, sir. సార్ ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్ అవేనా? ప్రాక్టీస్ చేసేదానికి? ఓకే, నువ్వు ఎండ్ ఆఫ్ ది డే చేసుకుంటే నీ ఓపిక. ప్రాక్టీస్ కోసం అడిగాను. ఓకే, జస్ట్ ఇది ట్రైల్. ఇంకా సినిమాలో ట్రైల్ పడుతుంది అంతే, తొందరపడద్దు. తర్వాత సినిమా కనబడుతుంది. ఓకే, ఇంటర్వ్యూలు ఉంది, ఇంకా తర్వాత ఎండింగ్ ఉంది. ఓకే, అప్పుడు నువ్వు ఓపికతో ఇదే మాట చెప్పు ఎండ్ ఆఫ్ ది డేకి. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? ఓకే డన్ గైస్. యామ. సో లాస్ట్ క్లాసెస్ లో మనము ఒక సర్వీస్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, ఒక లైక్ ఎలా చెప్పొచ్చు, మనం ఒక స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఓకే, అదే విధంగా ఒక రెస్టారెంట్లో కానీ, ఒక హాస్పిటల్లో కానీ మీరు చూసుకున్నట్లయితే మనము ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, పర్చేజ్, సేల్స్, కాంట్రాక్ట్స్ ఎలా పోస్ట్ చేయాలనేది క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ రోజు వచ్చేసి మనకి జస్ట్ జనరల్ గా మీరు నార్మల్ గా ఎలా చేయాలో క్లియర్ గా తెలుసుకున్నాం. ఈ రోజు ప్రాబ్లం వచ్చేసి మనకి ఫోర్త్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ? ఒక కాలేజ్, ఒక స్కూల్, విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఒక కాలేజ్ కానీ, ఒక స్కూల్ కానీ. ఓకే, ప్రతి కంపెనీలో ఒక బిజినెస్ మీరు ఓన్ గా స్టార్ట్ చేస్తున్నారంటే ప్రతి కంపెనీలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటి మా డిపార్ట్మెంట్స్? మ్యాండేటరీగా బిజినెస్ లో అవసరమయ్యే డిపార్ట్మెంట్ నేమ్స్ మా చెప్పండి. మ్యాండేటరీగా ఒక బిజినెస్ లో ఉండవలసిన డిపార్ట్మెంట్స్ ఏంటి మా? ఒక బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత చెప్పండి గైస్. అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వెరీ గుడ్. ఇంకా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు మీరు
మేనేజ్మెంట్ ఫర్ డిపార్ట్మెంట్. సేల్స్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్. మనోజ్ ఐటీ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ పెట్టాడు. 10 లక్షలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు మనోజ్. ఇప్పుడు మనోజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అవసరమయ్యే డిపార్ట్మెంట్ ఏంటి? మార్కెటింగ్. డబ్బులు కావాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో తర్వాత నీ బిజినెస్ లో వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి కదా, అప్పుడు ఏ డిపార్ట్మెంట్ కావాలి? ఆ? సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెట్ డిపార్ట్మెంట్. ఒక్కరన్నా కరెక్ట్ వర్డ్ చెప్తారా? వెరీ గుడ్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్. మార్కెట్ డిపార్ట్మెంట్ ఆ ఉంటుంది సార్. వొకాబులరీ, ఆ టర్మినాలజీ అకౌంట్స్ రిలేటెడ్ గా వాడండి. ఓకే. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫైనాన్స్ కావాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నీ బిజినెస్ లో ఎంప్లాయీస్ పనిచేయడానికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావాలి. నీ బిజినెస్ కి ప్రపంచంలో 10 మందికి తెలియాలంటే ఏ డిపార్ట్మెంట్ కావాలి? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావాలి. ఈ 3 డిపార్ట్మెంట్ అవసరమా కాదా? మార్కెట్ డిపార్ట్మెంట్ అవసరమే కదా. ఎవరైనా కూడా ఎవరైనా పెట్టుకోండి, నాయిస్ వస్తుంది, నాన్సెన్స్. ఓకే డన్. ఎప్పుడైనా కూడా ఎనీ పర్సన్ ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా ప్రతి కంపెనీకి డిపార్ట్మెంట్స్ చాలా అవసరం. సో ఆ ప్రతి బిజినెస్ ఒక 10 lakhs లేదంటే 25 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి బిజినెస్ లో మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావాలి. సో తర్వాత నీకు ఎంప్లాయీస్ కావాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావాలి. తర్వాత నీ బిజినెస్ గురించి తెలియాలంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావాలి. ఈ డిపార్ట్మెంట్లన్నీ ఉంటేనే మార్కెట్ నువ్వు డిపార్ట్మెంట్. ఒక బిజినెస్ కి న్యాయం చేయగలుగుతావు. ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోతుందా? డిపార్ట్మెంట్స్ కూడా మ్యాండేటరీ అవసరం కదండి. ఇవి కన్నా లేకపోతే నీ బిజినెస్ గురించి ప్రపంచానికి ఎలా తెలుస్తుంది చెప్పండి? వీళ్ళందరూ అవసరం కదా. ఓకే. ఇప్పుడు ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి. ఓకే, బాగుంది. ఇప్పుడు మీరు అదే విధంగా ఒక స్కూల్లో ఒక కాలేజ్ స్టార్ట్ చేశారు అనుకోండి. ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నీ బిజినెస్ లో అంటే నీ కాలేజీలో కానీ స్కూల్లో పనిచేయడానికి ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్ మీరు రిక్రూట్ చేసుకున్న తర్వాత ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయమ్మా? నువ్వు ఆపినా ఆగకుండా జరిగేటివి. ఒక బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసావంటే ఇంకా కంపల్సరీగా నీ బిజినెస్ లో ఇన్కమ్ ఉన్నా లేకపోయినా మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ మాత్రం మ్యాండేటరీ. ఇది మీరు ఎంత ఆపినా ఆగరు. వన్స్ ఒక బిజినెస్ స్టార్ట్ అయిపోయిందా అయిపోయి ఇంకా నీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చి పడిపోతాయి. నీకు ఇన్కమ్ వస్తుందా లేదా అనేది సెకండరీ, కానీ కంపల్సరీగా ఎక్స్పెన్సెస్ మాత్రం నువ్వు వద్దన్నా వచ్చేస్తాయి. నిజమా కాదా? ఇది నిజమా కాదా? ఓకే. సో సార్ నేను బిజినెస్ చేయలేదంటే ఎవరికి నష్టం? నువ్వు స్టార్ట్ చేసావు ఆల్రెడీ, అది నీ ప్రాబ్లం. సో నెల ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీ ఓన్ బిజినెస్ లో కానీ ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి? ఎగ్జాంపుల్, మీ హోమ్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి మంత్లీ చెప్పండి? ఏం జరుగుతాయి ఒక హోమ్ లో? Groceries expenses, room rent, gas charges, and electricity bill. Mobile recharge bills, fuel Yes. bills. Yes. Yes. మొబైల్ రీఛార్జ్ ఉంటుందా? Yes. తర్వాత మొబైల్ ఛార్జ్. వాటర్ బిల్ ఉంటుందా? Recharge. ఇవన్నీ మీరు ఆపకుండా జరుగుతాయా? కన్ఫర్మ్ గా మంత్లీ జరుగుతాయా? జరుగుతాయి. అంటే ఒక Yes, sir. మనిషి మార్కెట్ లో, అంటే ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత జరుగుతుంది సార్. ఒక హ్యూమన్ బీయింగ్ పుట్టిన తర్వాత మనము భూమి మీద పుట్టిన తర్వాత నీకంటూ మంత్లీ జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ కామన్ గా ఉంటాయి. ఇవి మ్యాండేటరీ, దీన్ని నువ్వు మార్చలేవు. సో నువ్వు డైలీ ఫుడ్ తినకుండా ఉంటావా? ఫుడ్ తినాల్సిందే. తినకపోతే ఏమవుతుందో నీకు తెలుసు. వాటర్ తాగాల్సిందే. తాగకుంటే ఏమవుతుందో
నీకు తెలుసు. సో నీకు ఏదైనా ప్రెజర్ ఉన్నప్పుడు టీ తాగాల్సిందే. టీ తాగకపోతే ఏమవుతుందో నీకు తెలుసు. ఓకే, సో ఏదైనా పీస్ఫుల్ గా వెళ్ళడానికి, ఏదైనా లొకేషన్స్ చూడడానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా నువ్వు వెళ్తావు. అది మ్యాండేటరీ. సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో వెళ్తావు. తర్వాత సినిమాకి కూడా వెళ్తావు. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ గా నువ్వు భూమి మీద పుట్టిన తర్వాత నీకంటూ మంత్లీ జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ కి డబ్బులు నీ దగ్గర ఉండాల్సిందే. మనీ నీ దగ్గర ఉండాల్సిందే. ఉండకపోతే నీవు నీ యొక్క నీడ్స్ ని నువ్వు ఫిల్ఫిల్ చేసుకోలేవు. నీ నీ యొక్క బాడీ బిల్డింగ్ కావచ్చు, లేదంటే నువ్వు హెల్తీగా ఉండడానికి కావచ్చు, అవన్నీ జరగవు. అదే విధంగా ఒక స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఒక కంపెనీ కానీ నువ్వు పెట్టిన తర్వాత మంత్లీ నీ బిజినెస్ లో కంపల్సరీగా ఏమేమి జరుగుతాయి? బిజినెస్ లో, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ ఎంప్లాయీస్ కి ఏం చేయాలి? ఎంప్లాయీస్ కి ఏమి ఇవ్వాలమ్మా? శాలరీస్ ఇవ్వాలి. ఒకవేళ ఆ స్కూల్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. సో ఎవరైనా ఎంక్వైరీకి వచ్చినట్లయితే వాళ్ళకి టెలిఫోన్ కాలింగ్ చేయాలి. టెలిఫోన్ బిల్, సో స్కూల్ అన్నా, కాలేజ్ అన్నాక మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది. ఓకే, నీ స్కూల్ గురించి కానీ, కాలేజ్ గురించి కానీ నువ్వు మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ బిల్, చేసుకోవాలా లేదా? సో తర్వాత ఆఫీస్ అన్నాక బయటకు తిరిగేది ఉంటది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటది. మెయింటెనెన్స్ ఏదైనా ఒక చార్జెస్, ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి ట్రావెల్ postage కూడా చార్జెస్, పంపిస్తావు. ఏదైనా ఉత్తరాలు లాంటివి ఏదైనా రావాల్సినవి ఏమైనా ఉంటే కన్నా ఇవన్నీ కాలేజీలో జరుగుతాయి, ఇవన్నీ స్కూల్లో జరుగుతాయి. కామన్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అన్ని కామన్ కదమ్మా. ఎస్ సార్. యా, ఇవి జరగకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక బిజినెస్ కూడా ముందుకు పోతుందా? పోదు. ఇవన్నీ కామన్ సార్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ నీ యొక్క బిజినెస్ స్ట్రాటజీని బట్టి మంత్లీ ఎక్స్పెన్సెస్ కామన్. నువ్వు స్కూల్లో పనిచేసిన ఎంప్లాయీస్ కి శాలరీనే అంటారు, కాలేజీలో పనిచేసిన ఎంప్లాయీస్ కి శాలరీనే అంటారు. ఒకవేళ నువ్వు హాస్పిటల్లో పనిచేసిన ఎంప్లాయీస్ కి శాలరీనే అంటారు. ఒకవేళ నువ్వు రెస్టారెంట్ లో పనిచేసిన శాలరీనే అంటారు. ఓకేనా? శాలరీ పదం కామన్. ఓకే, నీ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, రెస్టారెంట్ కానీ ఓన్ కాకపోతే అక్కడ కూడా సేమ్ వర్డ్ యూజ్ చేస్తారు. అంటే రెంట్ కామన్. రెంట్ అనేది కూడా కామన్. హాస్పిటల్ నువ్వు ఈ 4 ఎక్కడ పనిచేసినా టెలిఫోన్ బిల్ కామన్. నువ్వు ఈ 4 ఎక్కడ పనిచేసినా ఎలక్ట్రిసిటీ బిల్ కామన్. సో ఈ 4 నువ్వు ఎక్కడ పనిచేసినా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ కామన్. ఈ 4 నువ్వు ఎక్కడ వర్క్ చేసినా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కామన్. కామనేనా? ఎక్స్పెన్సెస్ మా. సో సర్వీస్ కంపెనీలో ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ పనిచేసినా సర్వీస్ కంపెనీలో మా కామన్ సార్. ఎక్స్పెన్సెస్ కామన్ గా ఉంటాయి. ఇది ఫిక్స్ అయిపోండి. ఎక్స్పెన్సెస్ మ్యాండేటరీ. నువ్వు ఏ ఒక్క చోట వర్క్ చేసినా సర్వీస్ కంపెనీలో ఓకే, ఈ ఎక్స్పెన్సెస్ కామన్ గా ఉంటాయి మా, వీటిని మార్చలేరు. కానీ ఇన్కమ్స్ మారుతాయి. ఇన్కమ్స్ ఏం మారుతాయి చెప్పండి? ఇన్కమ్స్ అయితే మారుతాయి. ఇన్కమ్స్ పదాలు మారుతాయి మా, ఎక్స్పెన్సెస్ పదాలు మారవు. ఎక్స్పెన్సెస్ పదాలు మారవు, కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఏంటి మా ఇన్కమ్స్ పదాలు? ఒకవేళ నువ్వు స్కూల్లో పనిచేసావు అనుకో, నువ్వు స్కూల్లో పనిచేస్తే ఇన్కమ్స్ పదాలు ఏముంటాయమ్మా? స్కూల్లో ఫీజు, అడ్మిషన్ ఫీజు ఉంటాయి సార్. ఫీజు ఉంటుంది, ఇంకా అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఉంటుంది, అడ్మిషన్ ఫీజు రిసీవ్డ్, ఎగ్జామ్ ఫీజు ఉంటది. సో తర్వాత ట్యూషన్ ఫీజు, బుక్స్ ఫీజు ఉంటది, ట్యూషన్ ఫీజు, ఇంకా ఎగ్జామ్ యూనిఫామ్, ఫీజు, మెటీరియల్ ఫీజు, నువ్వు మెటీరియల్, యూనిఫామ్ ఫీజు, కాలేజీలో పనిచేసిన బస్ ట్రావెల్ అంటే సేమ్ పదాలే ఉంటాయి. బస్సు ఫీజు ఉంటుంది సార్. ఒకవేళ నువ్వు హాస్పిటల్లో పనిచేస్తే అక్కడ ఏముంటాయమ్మా ఇన్కమ్ పదాలు చెప్పండి? ఇన్కమ్స్ ఏముంటాయి? ఆపరేషన్ ఫీజ్, వెరీ గుడ్. ఆపరేషన్ ఫీజు, ఓపీ, వెరీ గుడ్. చార్జెస్, ఓపీ అంటే ఆపరేషన్ ఫీజ్, రెంట్ ఫీజు, రూమ్ ఫీజు, ఏముంటాయమ్మా? రూమ్ ఫీజు, ఇంకా మెడికల్ ఫీజ్, మెడిసిన్, ల్యాబ్ ఫీ, మెడిసిన్ ఫీజు ఉంటుంది. ఇంకా ఏముంటాయమ్మా?
ల్యాబ్, మెడికల్ ఫేజ్, ఇంకేముంటాయమ్మా? మెడిసిన్, టెస్ట్ ఫీజ్. ల్యాబ్ ఎక్స్రే రిపోర్ట్స్, ఫీజు, ల్యాబ్ ఫీజు, ఇంకా ఏముంటాయమ్మా? బెల్ట్ ఫేజ్, డాక్టర్ ఇన్కమ్ కన్సల్టేషన్ ఫీజు. పదాలు ల్యాబ్ మారినాయా? టెస్టింగ్ ఫేజ్, స్కూల్లో ల్యాబ్ కాలేజీలో టెస్ట్ ఇన్కమ్స్ పదాలు టెస్ట్ సేమ్ ఉన్నాయి, కానీ హాస్పిటల్లో ఇన్కమ్ పదాలు మారాయి. ఇన్కమ్ పదాలు మారుతాయి మా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెన్సెస్ మాత్రం నువ్వు ఐటీ కంపెనీలో పనిచేసినా సేమ్ ఎక్స్పెన్సే ఉంటాయి, కానీ ఇన్కమ్స్ పదాలు నువ్వు వర్క్ చేసే ప్లేస్ని బట్టి ఇన్కమ్స్ పదాలు మారుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ 5 lakhs పెట్టి వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కాలేజ్ ఉంది, తర్వాత స్కూల్ ఉంది, ఇక్కడ కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి. నిన్న మీరు ప్రాబ్లం చేసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి రిపోర్ట్స్ చెక్ చేశారు. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళి రిపోర్ట్స్ అనేది మీరు చెక్ చేశారు. ఓకేనా? చెక్ చేసిన తర్వాత మీ యొక్క ప్రాఫిట్ అండ్ లాసెస్ లో ఎక్స్పెన్సెస్ వచ్చాయి. బయటికి కనిపించాయా, లోపల కనిపించాయమ్మా? ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ బయటికి కనిపించాయా? బయటికి కనపడ్డాయి కదా. సో నిన్న మీరు చేసిన 3 ప్రాబ్లమ్స్లలో ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కానీ బయటికి బయట కనపడినాయి సార్. కనపడ్డాయి. ఓకేనా? బయటికి కనిపించాయి. కానీ ఈరోజు సార్. మనం చేసే ప్రాబ్లం ఏంటి? గ్రూప్స్. వీటిని గ్రూప్స్ అంటారు. ఓకే. సో వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయమ్మా? ఎన్ని ఉంటాయమ్మా? 28 గ్రూప్స్ ఉంటాయి. లెడ్జెస్ ఎన్ని ఉంటాయమ్మా? సో 2 ఉంటాయి. సో తినాలిరా. వోచర్స్ ఎన్ని ఉంటాయి? 28 సార్, 28 గ్రూప్స్. లెజర్ 2 సార్, 24 ఉంటాయి. 2 ఉంటాయి సార్. ఓకేనా? ఇవి మీకు తెలుసు కదా. ఓచర్ టాలీలో 24 మీరు క్రియేషన్ చేసిన ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయని మీకు తెలుసు. 24. ఓకే. సో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ వైజ్ గా బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ పోషిస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇక్కడ 28 గ్రూప్స్ కి 4 గ్రూప్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ఏంటి సార్ అవి అంటే కాలేజ్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్. అంటే ఈ 24 కి ఒక 4 గ్రూప్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతే టోటల్ గా ఎన్ని ఉంటాయి మన దగ్గర? 32. ఓకేనా? సో అవి ఏంటి? ఆ గ్రూప్స్ ఏంటి? సో ఇప్పుడు మీకు చెప్పాను ఏమున్నాయి ఇక్కడ. కాలేజ్ ఎక్స్పెన్స్ డిపార్ట్మెంట్. సో కాలేజ్ ఇన్కమ్, కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్, ఇన్కమ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్ డిపార్ట్మెంట్. స్కూల్ ఇన్కమ్. ఇలా 4 గ్రూప్స్. ఈ 28 గ్రూప్స్ కి ఈ 4 Income. గ్రూప్స్ యాడ్ అవుతే టోటల్ గా 32 గ్రూప్స్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేద్దాం. చూడండి, ఎక్స్పెన్సెస్ కాలేజీలో సేమ్ ఉన్నాయి, స్కూల్లో సేమ్ ఉన్నాయి. కానీ కాలేజీలో ఇన్కమ్స్ ఇక్కడ చూడండి సేమ్ ఉన్నాయి, స్కూల్లో ఇన్కమ్స్ సేమ్ ఉన్నాయి. కానీ హాస్పిటల్లో కానీ మారుతాయి. ఓకే, అది గమనించండి. టాలీ ఓపెన్ చేస్తున్నాను. లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి మనం మైండ్ లో మీకు. ఆ విధంగా ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తున్నాను. బట్టి అనేది మీరు కొట్టకూడదు అనమాట, లాజికల్ గా అర్థం చేసుకోవాలి. విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మీ బ్యాచ్ నుంచి లెర్నింగ్ మెథడే కొత్తగా చెప్తున్నాను. మీ బ్యాచ్ తో స్టార్ట్ చేశాను. కొత్తగా మీకు ఇంకా డెప్త్ గా, అంటే బట్టి కొట్టకోకుండా మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా డెప్త్ గా లైక్ లెర్నింగ్ ప్యాటర్న్ మార్చేశాను మీ బ్యాచ్ నుంచి. ఓకే, కంట్రోల్ ఏ ఇస్తే డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది. సో మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఎస్ పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. నో, ఎస్ సార్ నో. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. కావాలంటే చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ లో చూడండి 28 గ్రూప్స్ ఉన్నాయి. లెడ్జెస్ లోకి రండి, 2 లెడ్జెస్ ఉన్నాయి, 28 గ్రూప్స్ ఉన్నాయి. ఓచర్స్ లాగా రండి, లెఫ్ట్ సైడ్ అండర్ లో చూడండి 24 ఓచర్ టైప్స్ ఉన్నాయి. ఇవి కామన్. ఓకే, సో మీకు ప్రీవియస్ కంపెనీ నేను నిన్న చేశాను కదా, అది ఒకసారి ఓపెన్ చేస్తాను. ప్రజెంట్ కంపెనీ ఇలాగే పెట్టి మరొక కంపెనీ తీసుకుంటాను. నేను మీకు చెప్పాను కదా, నేహా జూన్ ఇదే కదా, జూలై 2. యా,
ఇప్పుడు నిన్న నేను కంప్లీట్ చేశాను కదా, అది ఓపెన్ చేశాను. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఎస్ సార్. ఇక్కడ రెంట్ కనబడుతుందమ్మా బయటికి, డిస్కౌంట్ రిసీవ్డ్ బయట కనబడుతుందమ్మా. ఇలా కనిపించకుండా, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, బయటికి కనిపించకుండా మనం గ్రూప్ లోపల సెటప్ చేస్తున్నాం. ఆ గ్రూప్ లోపల ఎలా అవును సెటప్ సార్. చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, నేహా కంపెనీ పైన ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది విజ్డమ్, కాబట్టి విజ్డమ్ సెలెక్ట్ చేసుకోండి, పైకి వచ్చేస్తుంది. ఇది ప్రజెంట్ కరెంట్ కంపెనీ. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేసింటారంటే క్రియేట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళి మీరు క్రియేషన్ చేశారు నిన్న. కానీ ఈ రోజు ఏం చేయాలి, ఫస్ట్ లెడ్జర్ లోకి వెళ్ళకండి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ గ్రూప్ లోకి వెళ్ళండి. గ్రూప్ లోకి వెళ్ళి మీకు ప్రాబ్లంలు ఏమున్నాయి ఇక్కడ, కాలేజ్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్ ఉన్నాయి కదా. సో వీటిని మీరు ఫస్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ అండర్లో ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. చూడండి, గ్రూప్ లోపలే సెటప్ చేస్తున్నాం, గ్రూప్ లోపలే సెటప్ చేస్తున్నాము. సేవ్ చేయండి. నెక్స్ట్ ఏముంది, కాలేజ్ ఇన్కమ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇన్కమ్స్ కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏం తీసుకోవాలి ఇక్కడ, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. స్కూల్ ఎక్స్పెన్సెస్ కదా, స్కూల్ ఇన్కమ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సేవ్. సో ఇప్పుడు ఆ 28 గ్రూప్స్ కి ఈ 4 గ్రూప్స్ యాడ్ అయ్యాయా లేదా చూడండి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి, గ్రూప్స్ లోకి వెళ్ళండి. వచ్చాయా మా కింద చూడండి, ఇక్కడ 32 గ్రూప్స్ వచ్చాయా చూడండి. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ లో కాలేజ్ ఎక్స్పెన్సెస్ ఉంది, స్కూల్ ఎక్స్పెన్సెస్ ఉంది, కాలేజ్ ఇన్కమ్స్ ఉంది, స్కూల్ ఇన్కమ్స్ ఉంది. ఓకే, గ్రూప్ కింద మళ్ళీ సబ్ గ్రూప్స్ అనమాట ఇవి. ఓకే, డన్. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళాం. ఓకే, లెడ్జర్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏముంది మనకి ఇక్కడ, క్యాపిటల్. క్యాపిటల్ గ్రూప్ ఏం తీసుకోవాలి, క్యాపిటల్. కంట్రోల్ ఏ, డైరెక్ట్ సేవ్. నెక్స్ట్ సాలరీస్, ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ లో సాలరీ ఉంది, స్కూల్ ఎక్స్పెన్స్ లో సాలరీ ఉంది. కాలేజ్ ఎక్స్పెన్స్ లో రెంట్ ఉంది, స్కూల్ ఎక్స్పెన్స్ లో రెంట్ ఉంది. సో కాలేజ్ ఎక్స్పెన్స్ లో టెలిబిల్ ఉంది, స్కూల్ ఎక్స్పెన్స్ లో టెలిబిల్ ఉంది. బట్ ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ కదా మనకి. అప్పుడు మనం ఏం చేయాలి, సాలరీస్ ఏం పెట్టుకోవాలి పక్కన, సిఈ. సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని. బట్ ఇక్కడ ఏం తీసుకోవాలా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా లేదంటే కాలేజ్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి ఇక్కడ. కాలేజ్ ఎక్స్పెన్స్. సో నువ్వు అక్కడ ఏవైతే 4 గ్రూప్స్ చేసావో ఆ 4 గ్రూప్స్ ఇక్కడికి వచ్చింటాయి. జస్ట్ కాలేజ్ ఎక్స్పెన్స్. ఇక్కడ ఎక్స్ట్రా కాలేజ్ ఎక్స్పెన్స్ వచ్చాయా, దాని అండర్ లో ఏముంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. అంటే గ్రూప్ లోపల సెటప్ చేస్తున్నాం, ఇక్కడ గ్రూప్ లోపల సెటప్ చేస్తున్నాం. ఓకే, సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏముంది, రెంట్, సి, కాలేజ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టెలిబిల్, సి, కాలేజ్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, సి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, సి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ, సేవ్. చూసారా, ఇంతే స్పీడ్ గా మీరు వర్క్ చేసే ప్లేస్ లో చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్కమ్స్, అడ్మిషన్ ఫీజ్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. చూడండి 3. చూడండి, కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్ గా సేవ్ అవుతుంది, కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. ఇప్పుడు కాలేజ్ ఇన్కమ్స్ కదా, సిఐ. సిఐ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ, కాలేజ్ ఇన్కమ్స్. సో కాలేజ్ ఇన్కమ్స్ అండర్ లో ఏమున్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, కంట్రోల్ ఏ, సేవ్. కాలేజ్ ఇన్కమ్, ట్యూషన్ ఫీజ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సిఐ, కాలేజ్ ఇన్కమ్స్. నెక్స్ట్ డొనేషన్ ఫీజ్, సిఐ. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్, డొనేషన్ ఫీజ్, సిఐ, కాలేజ్ ఇన్కమ్స్. అయిపోయిందా, ఆ 2 డిపార్ట్మెంట్ క్రియేషన్ ఎగ్జామ్ చేసాం. ఫీజ్. ఓకే,
నెక్స్ట్ ఏం కావాలి, మళ్ళీ స్కూల్ ఎక్స్పెన్సెస్, సాలరీస్. ఏం తీసుకోవాలి ఇక్కడ, ఎస్సీ కదా, ఎస్సీ అంటే School expenses. స్కూల్. వచ్చాయా 4 గ్రూప్స్ వచ్చాయి ఇక్కడికి. స్కూల్ ఎక్స్పెన్సెస్, SI. దాని అండర్ ఏముంది, SI. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్. నెక్స్ట్ రెంట్, अच्छा. ఎస్సీ కాలేజ్ ఎక్స్పెన్సెస్, రెంట్ Indirect అప్లికేషన్ expense. ఫామ్, స్కూల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ టెలిబిల్. క్లియర్. సో స్కూల్ ఎక్స్పెన్స్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్. నెక్స్ట్ ఇన్కమ్స్ మా డొనేషన్, ఎస్ఐ అంటే స్కూల్ ఇన్కమ్స్. అండర్లో ఏమున్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది. నెక్స్ట్ ట్యూషన్స్ ఫీజ్, ఎస్ఐ. Indirect incomes. నెక్స్ట్ స్పెషల్ ఫీజ్, ఎస్ఐ. తర్వాత మెటీరియల్స్ ఫీజ్, ఎస్ఐ. తర్వాత పెనాల్టీస్, ఎస్ఐ. తర్వాత ఎగ్జామ్ ఫీజ్, ఎస్ఐ. ఇలాగా మీరు గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి, లెడ్జెస్ని క్రియేషన్ చేసుకోవాలి. వెరీ గుడ్. అయిపోయినాయా? ఓకే డన్. మీరు చేసింటన్ని చూసుకోవాలనుకుంటే ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తే మీరు చేసింటన్ని ఇక్కడ కనబడతాయి సింగిల్ మోడ్లో. డబుల్ మోడ్లోకి వెళ్ళాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్ ఇక్కడ కూడా కనబడతాయి. ఇది మల్టీ మోడ్. ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ఇది క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ కదా, రిసిప్ట్ క్యాపిటల్ ఎంత పెట్టారంటే బిజినెస్ లో 5 lakhs క్యాష్. నెక్స్ట్ ఇన్కమ్ కదా, ఎక్స్పెన్స్ కదా, 5 lakhs. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. ఓకే. సో యాజ్ పర్ నామినల్ ప్రకారంగా పేమెంట్ యాజ్ పర్ FI. నామినల్ ప్రకారంగా ఎక్స్పెన్సెస్ అని ఏమవుతాయమ్మా, నామినల్ రూల్ ఏంటిమా, డెబిట్ ఎక్స్పెన్సెస్ Debit all expenses, Debit all credit all సో expenses. ఇప్పుడు డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, Credit క్రెడిట్ all ఆల్ income. సాలరీస్, రెంట్, Created on income. మొత్తం 6 లెడ్జర్స్ ఉన్నాయి. ఇవన్నీ డెబిట్ అవుతాయా, క్రెడిట్ అవుతాయా? డెబిట్ అవుతాయి. ఇది మీకు తెలుసు కదా, కన్ఫామ్ కదా. Expense. సో అలాంటప్పుడు రెంట్ Debit. సిఈ వచ్చింది, ఎస్సీ వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, సిఈ సెలెక్ట్ చేసుకోవాలి. Yes. Yes, sir. అమౌంట్ ఎంత, 15,000. ఇప్పుడు నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మీరు చేశారు కదా. సో SC. రెంట్ డెబిట్ ఏం చేశారు, నిన్నటి ప్రాబ్లం వరకు మీరు ఎలా చేశారు. సో రెంట్ Yes. డెబిట్, సో క్రెడిట్ ఏం చేశారు, క్యాష్ క్రెడిట్. ఇదేగా చేసి నేను Step by step ఒకటి Okay. సింగిల్ ఇండివిజువల్ గా తీసుకోవచ్చు, లేదా మీకు Cash. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని నామినల్ రూల్ ప్రకారంగా డెబిట్ అని మీకు తెలుసు కాబట్టి వీటన్నిటిని డెబిట్ చేయొచ్చా, డిఆర్ 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 ఇన్కమ్స్ ఎక్స్పెన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఎక్స్పెన్స్ ఇక్కడ చూడండి. ఇవన్నీ డెబిట్ చేయొచ్చా, డిఆర్ డిఆర్ Yeah. డిఆర్ డిఆర్ ఇవన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చా, చేయొచ్చు కదా. ఇలా చేయొచ్చు సింగిల్ గా సార్. తీసుకున్నా సేమే, సింగిల్ గా డెబిట్ క్రెడిట్ రెండు తీసుకొని Last credit, cash cash తీసుకొని save తీసుకోవచ్చు. చేయొచ్చు. ఇలా తీసుకున్న రిజల్ట్ కనబడుతుంది. చేయొచ్చు సార్. యాజ్ పర్ నామినల్ ప్రకారంగా అన్ని ఎక్స్పెన్స్ అనేది నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఇక్కడ సిఆర్ ఉంది, జస్ట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ శాలరీ ఉంది కదా, శాలరీస్ సిఈ 15,000. తర్వాత రెంట్ సిఈ ఎంత, 8,000. జస్ట్ డి ఇచ్చేయండి, డి ఇవ్వండి అంతే. టెలిఫోన్ బిల్ సిఈ 5,000 మళ్ళీ డెబిట్ చేయండి. 8,000. ఎలక్ట్రిసిటీ బిల్
టెలిఫోన్ బిల్ 4000 మళ్ళీ డెబిట్ చేయండి. 8,000. ఎలక్ట్రాన్ బిల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ బిల్ సిఈ 2000. రిజిస్ట్రేషన్ ఫామ్ నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3000. ఇలా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయొచ్చా? క్లియరా? సేమ్ సింగిల్గా తీసుకున్నా ఒకటే, సేమ్ అన్ని తీసుకుని సేమ్ చేసిన రిజల్ట్ ఒకటే. ఓకే, కాలేజ్ ఇన్కమ్స్ అంటే ఏం తీసుకోవాలన్నా? ఏమొస్తుంది sir. కమిషన్కి? రెసిప్ట్. ఓకే, ఇప్పుడు యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా చెక్స్ ఇన్కమ్స్ అన్ని డెబిట్ ఆ క్రెడిట్ అమ్మా? ఇవన్నీ ఇన్కమ్స్ ఏనమ్మా? అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఇవన్నీ ఇన్కమ్స్ ఏనా? క్రెడిట్ సార్. ఇవన్నీ ఇన్కమ్సే కదా. అవును సార్. ఇన్కమ్ అన్నప్పుడు వీటన్నిటి Yes, క్రెడిట్ sir. తీసుకోవచ్చా? Income sir. క్రెడిట్ తీసుకోవచ్చా? ఇన్కమ్ సార్. అన్ని క్రెడిట్ Income చేసి sir. డెబిట్ చేయొచ్చా? క్యాష్ చేయొచ్చు కదా. తీసుకోవచ్చు ఎస్ సార్, అన్ని తీసుకోవచ్చు సో సార్. ఇక్కడ ఫస్ట్ ఏమన్నా లాస్ట్ కి డెబిట్ తీసుకోవచ్చు. అడ్మిషన్ ఫీజు చేయొచ్చు సార్. చేయొచ్చు సార్. 20,000. చేయొచ్చు సార్. మళ్ళీ డిఆర్ ఉంది కదా, సి అని ఇవ్వండి ఎంటర్. అంతే, అడ్మిషన్ ఫీ ఎంటర్ ఇవ్వండి. సిఐ. ఫీజు సిఐ 15,000. నెక్స్ట్ డొనేషన్ ఫీజు. ట్యూషన్ ఫీజ్ 15,000. 50,000. నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ డొనేషన్ ఫీజ్ 50,000. డెబిట్ క్యాష్ చేయొచ్చా? 50. సేమ్. ఎగ్జామ్ ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ ఒక ఎక్స్పెన్స్ 1,500. ఇప్పుడు స్కూల్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? Payment. ఇప్పుడు అన్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అన్ని డెబిట్ చేయాలి. సాలరీస్ ఎస్సీ ఎఫ్ఐ సార్. FI పేమెంట్ మళ్ళీ డెబిట్ చేయండి. ఎఫ్ఐ పేమెంట్. రెంట్ ఎస్సీ 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ 15,000. 50,000. మళ్ళీ డెబిట్ చేయండి. అప్లికేషన్ ఎలక్ట్రిసిటీ అప్లికేషన్ ఫామ్ ఎస్సీ 2,000. 4,000. ఎస్ సార్. ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ బిల్ టెలిఫోన్ సిటీ బిల్ ఎస్సీ 3,000. 4,000. 4,000 సార్. అన్ని డెబిట్ చేసి టెలిబిల్ క్యాష్ టెలిఫోన్ బిల్ 3,000. నెక్స్ట్ ఇన్కమ్స్ కదా. ఇన్కమ్స్ అంటే రెసిప్ట్. ఇప్పుడు అన్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ డొనేషన్ ఫీజ్ ఎస్ఐ 22,000 మళ్ళీ క్రియేట్ చేయండి. ట్యూషన్ ఫీజ్ డొనేషన్ ఫీజ్ ఎస్ఐ డొనేషన్ 22,000. మళ్ళీ స్పెషల్ ఫీజ్ ఎస్ఐ ట్యూషన్ ఫీజ్ 10,000. మెటీరియల్ ఫీజ్ స్పెషల్ ఫీజ్ 10,000. పెనాల్టీస్ మెటీరియల్ ఫీజ్ 15,000. పెనాల్టీ ఫీజ్ 1,000 rupees. క్యాష్. ఎగ్జామ్ ఫీజ్ ఓకే, సో 2,000 ఫస్ట్ payment. మెటీరియల్లో మీరు ఏబిసిలు నేర్చుకుంటున్నారు. సెకండ్ మెటీరియల్ వెళితే మీకు సినిమా కనబడుతుంది. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళండి. ఆల్ట్ F1 ఎక్స్పెండ్ 73,800 వచ్చిందా? 73,800. సో ఇన్కమ్ ఎంత వచ్చింది? 1,46,500. దానిలో 73,000 వెళ్ళిపోతే 73,800 నీకు నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, చూడండి ఇక్కడ ఎక్స్పెన్సెస్ బయట కనబడుతున్నాయా? శాలరీస్, రెంట్ అని కనబడుతున్నాయా? నిన్నటి ప్రాబ్లంలో కనబడ్డాయి కదా. ప్రాఫిట్. నిన్నటి ప్రాబ్లంలో మీరు చూస్తే ఇప్పుడు చూడండి, నేహా సెలెక్ట్ చేశాను. నేహా సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ F1 ఇచ్చాను. ప్లేస్. రెంట్ బయట కనబడింది. ఇక్కడ అవును. ఇన్కమ్స్ బయట కనబడ్డాయా? అలా కనిపించకుండా ఈరోజు మనం ఏం చేసాం? గ్రూప్స్ సెలెక్ట్ చేసాం. అంటే ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ బయటికి కనిపించకుండా కనబడించు. 4 గ్రూపులు చేసి ఆ 4 గ్రూపుల లోపల Groups. అండర్లో వాటిని మనం సెటప్ చేసాం. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు ఏప్రిల్ మంత్ లో కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత అయింది అని అడుగుతాడు. అప్పుడు మీరు చెప్పాలి, సార్ 37,000 అయింది సార్ అని చెప్పాలి. స్కూల్ ఎక్స్పెన్స్ ఎంత అయింది అంటే 36,000 అయింది అని చెప్పాలి. ఓకే, ఆ కాలేజ్ ఎక్స్పెన్స్ లో 37,000 అయిందని చెప్పావు కదా, దానిలో ఏ దానికి ఎంత అయింది అని అడుగుతాడు. అప్పుడు మీరు ఎంటర్ ఇచ్చారంటే లోపల ఉంటాయి, సార్
ఎలక్ట్రిసిటీ బిల్ కి 4000 అయింది, రిజిస్ట్రేషన్ ఫామ్ కి 2000 అయింది, రెంట్ కి 8000 అయింది, శాలరీస్ కి 15000, టెలి బిల్ 5000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3000, టోటల్ కలిపితే 77000 అని చెప్పాలి. అప్పుడు మీ ఓనర్ సైలెంట్ అయిపోతారు. అదే స్కూల్ ఎక్స్పెన్సెస్ కి సార్ అప్లికేషన్ ఫామ్ 2000, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ 4000, రెంట్ 15000, శాలరీస్ 12000, టెలి బిల్ 3000 అని చెప్పాలి. అదే ఇన్కమ్స్, కాలేజ్ ఇన్కమ్స్ ఎంత అయింది బాబు అంటే 86,500 అయింది సార్ అని చెప్పాలి. స్కూల్ ఇన్కమ్స్ 60,300 అయింది సార్ అని చెప్పాలి. ఏంటి అంటే ఏ దానికి ఎంత వచ్చింది అని అడిగినప్పుడు ఎంటర్ ఇచ్చినట్లయితే సార్ డొనేషన్ ఫీజు 22,000, ఎగ్జామ్ ఫీజు 2,300, మెటీరియల్ ఫీజు 15,000, పెనాల్టీస్ 1000, స్పెషల్ ఫీజు 10,000, ట్యూషన్ ఫీజు 10,000 అయిందని చెప్పాలి. ఇలా గ్రూప్స్ క్రియేషన్ చేసుకొని ఆ గ్రూప్స్ లోపల వీటిని సెటప్ చేశాం. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా ఒకే చోట కనబడతాయి. ఇంకా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లో వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ గా ఉంది, 6,46,800. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇక్కడ రిసిప్ట్ రిజిస్టర్ లో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, పేమెంట్ ట్రాన్సాక్షన్ లో 2 ఉన్నాయి. స్టాటిస్టిక్స్ లోకి వెళ్తే సో కాంట్రాలో ఎలాంటి ఓచర్స్ లేవు. ఇది పేమెంట్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రిసిప్ట్ లో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కరెన్సీస్ 1, ఓచర్ టైప్స్ 24, లెడ్జర్స్ 24, గ్రూప్స్ 32. ఎక్స్ట్రా ఏవైతే యాడ్ అయి ఉంటాయో అవి ఇక్కడ కనబడతాయి. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ ఈ ప్రాబ్లమ్ లో? మీరు చేసేదాన్ని చూడాలన్నా టేబుల్ లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ మీరు అమౌంట్లు ఏమైనా మిస్టేక్ వేశారు, ఓపెన్ చేసుకోండి. శాలరీస్ 15,000 ఉంది, లేదంటే 20,000 ఉంది. మీరు 15,000 ఇచ్చి సేవ్ చేశారు పొరపాటున, ఒక 20,000 మార్చండి, మార్చి సేవ్ చేయండి. కంట్రోల్ ఏ. 20,000 మార్చారా? లేదు సార్, మళ్ళీ దాన్ని 15,000 మార్చాలి, మళ్ళీ 15,000 ఇవ్వండి. కంట్రోల్ ఏ, సేవ్. సేవ్ అయిందా? ఓకే, ఇలాగా మనం మార్చుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం ఒక కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, ఒక హాస్పిటల్లో కానీ, ఒక రెస్టారెంట్ లో కానీ, ఒక థియేటర్ లో కానీ, మీరు ఒక చారిటీస్ లో కానీ వర్క్ చేసినట్లయితే ఇలా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ని ఇలా మెయింటైన్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఈ కంపెనీకి సంబంధించిన నేమ్ ఆల్టర్ చేయాలి అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో పైన కంపెనీ ఉంది కదా, కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆల్టర్ లేకి వెళ్ళాలి. ఆల్టర్ లేకి వెళ్ళి విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి మీరు ఏదైనా మార్చాలనుకుంటున్నారు. విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది, విజ్డమ్ ఐటీ సొల్యూషన్స్ గా మార్చాలి. కంట్రోల్ రైట్ ఆర్ ఇస్తే కర్సర్ లాస్ట్ కి వస్తుంది. ఒకసారి క్లిక్ చేయండి, జంప్ అవుతుంది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేసేయండి, జంప్ అవుతుంది. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, లాస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది తీసేయండి, బ్యాక్ స్పేస్ ఇచ్చి తీసేయండి. విజ్డమ్ ఐటీ సొల్యూషన్స్ మార్చండి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. మారిందా? విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి విజ్డమ్ ఐటీ సొల్యూషన్స్ గా మనము కంపెనీ రీనేమ్ అనేది చేసాం. క్లియరా? అర్థమైందా? ఇలా మధ్య మధ్యలో కొన్ని ఆప్షన్స్ కూడా, టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాం. స్టార్టింగ్ లో ఉన్నారు కదా, అందుకే స్లోగా వెళ్తుంది బండి. ఓకే, బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారు అందరూ. సో వెళ్లే కొద్దీ మీకే తెలుస్తుంది అకౌంట్స్ ఏంటి అనేసి పూర్తిగా, దీని పవర్ ఏంటి అనేది కూడా నిదానంగా తెలుస్తుంది. ఓకేనా? క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? మాధురి, జయలక్ష్మి, లోహిత్, మనోజ్, భార్గవి, పవన్, ఎనీ డౌట్స్? క్లియరా? యా, ఇప్పుడు నేను ఒక కాలేజీకి సంబంధించి ఇచ్చాను. మీరు ఓన్ గా ఒక హాస్పిటల్ అకౌంట్ చేయండి, మీరే క్రియేషన్ చేసుకోండి. ఒక హాస్పిటల్ పేరు పెట్టుకోండి, ఏదో ఒకటి పెట్టుకొని క్యాపిటల్ ఒక 10 lakhs ఇచ్చుకొని మీరే. ఇప్పుడు ఒక హాస్పిటల్ అంటే ఒక మనిషి బాడీ, హ్యూమన్ బాడీ, గుండెకి ఒక డిపార్ట్మెంట్ ఉంటది, హార్ట్ లైక్, తర్వాత బ్రెయిన్ కి ఒక డిపార్ట్మెంట్ ఉంటది, నరాలకు ఒక డిపార్ట్మెంట్ ఉంటది. ఓకే, న్యూరాలజీ డిపార్ట్మెంట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్, అలా 2 డిపార్ట్మెంట్లు తీసుకొని ఏ డిపార్ట్మెంట్ లో ఏం ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఏం ఇన్కమ్స్ ఉంటాయని తీసుకొని మీరే ఓన్ గా చేయండి. తప్పేముంది? ఓకేనా? మీరే ఓన్ గా చేయొచ్చు. ఓకే, డన్ గైస్, అవి చేయండి. ఫ్రమ్ టుమారో బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి,
అనేది టుమారో క్లాస్ లో చెప్తాను. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. యా, చెప్పండి బ్రదర్. ఎనీ డౌట్స్? ఓకే సార్ యా, చెప్పండి అమ్మా. అదే కదా ఇంతకుముందు డిస్కస్ చేసాం. సార్ థర్డ్ ప్రాబ్లం లో అది ఇంతకుముందు లోన్ డిస్కస్ టేకెన్ చేసాం ఫ్రమ్ కదా ఎస్ఆర్ స్టార్టింగ్ లో సార్. క్లాస్ చెప్పేటప్పుడు. నాకు ట్రాన్సాక్షన్ సార్. యా, డన్ గైస్, బాయ్. ఓకే సార్, నేను మిస్ అయ్యాను. ఓకే సార్. ఓకే స్టార్టింగ్ లో ఉన్నాం. సార్ మనకు ఒక అన్నీ కంపెనీ వస్తాయి. వద్దనుకున్నాం అనుకోండి ఓకే? సార్, ఆ ముందు కంపెనీని సబ్జెక్ట్ ఎలా నేర్చుకోండి. డిలీట్ చేసుకోవచ్చు సార్? ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి, ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, టెక్నికల్ పాయింట్స్ స్లోగా పెంచుకుంటూ వస్తా. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఓకే, సో జస్ట్ స్టార్టింగ్ లో నేను ఏవైతే చెప్తున్నానో 1 వీక్ ఫస్ట్ స్టార్టింగ్ క్లాసెస్ అవి జస్ట్ నార్మల్ గా వింటూ వెళ్ళండి. తర్వాత డోస్ ఓకే సార్. పెంచుకుంటూ వస్తా. ఓకే, యా, యా, డన్ గైస్. ఓకే సార్. ఓకే సార్.